హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు రవి అన్న. సో ఇప్పుడు చూస్తున్నాం పిఠాపురంలో ఇద్దరు చిన్నపిల్లలకు అమ్మా నాన్న లేరు. పవన్ కళ్యాణ్ గారికి వీడియో పెట్టారు, సార్ హెల్ప్ చేయండి అని. 24 hours కాక ముందుకైనా స్పందించారు, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఏంటంటే ఇంత ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకు హెల్ప్ చేయడం అంటే చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. సార్ నిజంగా చెప్తున్నా, మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే సార్. ఎందుకంటే మీరు పిఠాపురంలో చూసుకోవట్లేదు, చాలా మంది ఏమంటారు ట్రోల్ చేస్తున్నారు, పిఠాపురం పోవట్లేదు మన డిప్యూటీ సీఎం గారు అంటున్నారు. పిఠాపురం పోకపోతే ఏంది, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకి సేవ చేసి నెలకు ఒక పింఛన్ టైపు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. దాంతో పాటు జనసేన నాయకులు కూడా వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరు లేరని చెప్పేసి ఎవరు బాధపడకండి. అమ్మ తల్లి మీకు మీ అమ్మ నాన్న లేరని చెప్పేసి మీరు బాధపడకండి. మీ అమ్మ నాన్న రూపంలో ఉన్న దేవుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రోడ్డు ఇష్యూ వెళ్ళిన స్కూల్ పిల్లలు మొన్న, సార్ మాకు రోడ్డు లేదు సార్ అంటే 6 kilometers రోడ్డు వేపిస్తున్నారు కళ్యాణ్ గారు మంచి నిధులతో, డబ్బులతో. ఎలా అనిపిస్తుంది? కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రోడ్ వేపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ రాజకీయంగా వచ్చే డబ్బులతో మాత్రం చేయట్లేదు. మ్యాక్స్ తన సొంత డబ్బులతోటి చేస్తున్నారు. చాలా గ్రేట్. ఎవరైనా సరే రాజకీయ నాయకులు డబ్బు సంపాదించుకోవాలని చూస్తారు, కానీ ఇలా సేవ చేసుకుంటూ ఆయన సొంత డబ్బులతోటి ప్రజలకు సేవ చేసుకుంటూ రోడ్ వేపించడం కానీ వాళ్ళకి సేవ చేయడం కానీ ప్రతి ఒక్కటి చెప్తున్నాను. డిప్యూటీ సీఎం గా మన ఆంధ్రలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్లలో మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తే మాత్రం పోటీగా సీఎం గా గెలుస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. పక్కా సీఎం అవుతారు. ఎందుకంటే అతను పాలన మాత్రం చాలా గ్రేట్ గా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెళ్ళి అడగంగానే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. దీని విషయంలో మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా గ్రేట్ సార్. మీరు మాత్రం ఖచ్చితంగా మా ఆంధ్రకి మీరే సీఎం కావాలి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. ఆ దేవుని మాత్రం మీరు సీఎం కావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ఉంది. గుండు సూది గడ్డపారకు ఉన్నంత తేడా ఉంది. ఎవరు గుండు సూది, ఎవరు గడ్డపార? గుండు సూది జగన్ గారు, గడపార మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకలా అంటే అంత తేడా అని చెప్తున్నాను నేను, అట్లా అని కాదు, తేడా చెప్తున్నాను, సీక్వెన్స్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్, బెస్ట్. నెక్స్ట్ టైం సీఎం పక్కా, నెక్స్ట్ సీఎం పక్కా పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి.